నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కదం తొక్కిన గులాబీ శ్రేణులు. ప్రెస్ క్లబ్లో ప్రశాంత్ నగర్ వాసుల ప్రెస్ మీట్. ఆ ఫోటోలోని వారెవరు? వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ రైతు మోసపూరిత విధానాలను నిరసిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గోదావరికంలోని రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలోని 3 రస్తాలో రస్తా రోకో చేశారు. ఎన్నికలకు ముందు వడ్లకు 500 రూపాయలు క్వింటాలకు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలైపోయాక సన్నపు వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రైతులను మోసం చేసిందని చందర్ ఆరోపించారు. వెంటనే దొడ్డు వడ్లకు కూడా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోరుకంటి చందర్ నేతృత్వంలో జరిగిన ఈ రస్తారోకోను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా పార్టీ శ్రేణులను ప్రక్కకు తొలగించారు. ఈరోజు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాట క్రమాలను, నిరసన కార్యక్రమాలను పిలుపు ఇచ్చినటువంటి ఈ యొక్క సందర్భంగా ఎన్నికల ముందు రైతులకు, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఈరోజు ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఇలా ప్రజలను వంచిస్తూ మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్గా 500 రూపాయలు ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి 90% దొడ్డు వడ్లున్నటువంటి యొక్క తెలంగాణ ప్రాంతంలో సన్నపు వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పేసి మోసం చేయడాన్ని నిరసిస్తూ ఇలా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. వెంటనే దొడ్డు వడ్లకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని, రైతులకు ఈరోజు కల్లాల దగ్గర వసతులు లేవు,
గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో రైతులను రాజుగా చేయడం కోసం రైతు బంధు పథకాన్ని భారతదేశంలోనే ఎవ్వరూ ప్రవేశపెట్టలేదు. కేసీఆర్ గారు మాత్రమే ప్రవేశపెట్టి ఆనాడు రైతు బంధు పథకం ద్వారా, రైతు బీమా పథకం ద్వారా రైతులందరినీ కూడా ఆదుకున్నటువంటి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రైతుల పక్షాన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ఎండగడుతూ ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాలకు పిలిపించినటువంటి ఈ యొక్క సందర్భంలో రైతుల పక్షాన ఇలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నది. ఈ యొక్క పోరాట క్రమాన్ని ఎన్నుకున్నది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీకు గ్రామాలలో మీకు ఎక్కడ కూడా రానియకుండా ఇలా రైతులందరూ కూడా నిరసన చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భం. ఈ యొక్క మోసానికి తప్పకుండా రాబోయే కాలంలో మీకు తగిన శాస్తి, బుద్ధి, గుణపాఠం తప్పకుండా ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాలనీవాసుల సంక్షేమం కోసం కొన్నేళ్లుగా కాలనీవాసుల పర్యవేక్షణలో ఉన్న ఓ విలువైన స్థలాన్ని కబ్జా చేయడానికి కొందరు పన్నాగం చేశారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గోదావరిఖని ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో ప్రశాంత్ నగర్ అభివృద్ధి కమిటీ నాయకులు దూలం పోషం, చీమల తిరుపతి, బండారి సూర్యనారాయణ, కొండ సతీష్, శశికళ, త్రివేణి, గోపాల్, నాగరాజు, రాజయ్య తదితరులు ఉన్నారు. మేము గత 25 సంవత్సరాల క్రితం, అంతకంటే ముందు మేము వీర్లపల్లె, వెంకట్రావుపల్లె గ్రామంలో మేము నివాసం ఉన్నాం. మేమంతా సింగరేణి కార్మికులం. అప్పుడు మాకు కోటల సౌకర్యం లేనందున అప్పుడు అక్కడ సింగరేణి ల్యాండ్లో మేము గుడిసెలు వేసుకొని ఉన్నాం. అక్కడ OC3 ప్రాజెక్టు ఏర్పడడం వలన మాకు ఏ డిజైన్కు ఆ డిజైన్కు సంబంధించినట్టుగా ఇటు మాకు 1 డిజైన్గా ఇక్కడ ఏది కవిత ఎదురుగా పీజీ సెంటర్ పక్కకు మాకు కొన్ని ప్లాట్లు కేటాయిస్తామని అప్పుడు జరిగినటువంటి ఒప్పందం వల్ల మా తరపున కార్మిక నాయకుడి పక్షాన బాబురావు మా పక్షాన పోయి వాదించాడు. మా కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి అని కూడా వాదన చేశాడు. కానీ అప్పుడు నష్టపరిహారం అయితే మేము ఇవ్వము, కార్మికులకు అన్ని వసతులు కల్పిస్తాం మేము అని చెప్పాడు. వసతులు అంటే మాకు బడి, గుడి, మాకు అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అందరికీ కావలసినటువంటి వసతులు కల్పించాలి. అట్లనే సాకలి, మంగలి, మాదిగకు ఇట్లాంటి వాళ్ళకు కూడా మాకు ప్లాట్లు ఇస్తేనే మేము అక్కడ కట్టుకుంటామని చెప్పడం జరిగింది. అప్పుడు అట్లనే అదే పద్ధతి ప్రకారంగా వాళ్ళకు కూడా ప్లాట్లు ఇచ్చినారు. అదే పద్ధతి ప్రకారంగా గుడికి ఇచ్చినారు, బడికి ఇచ్చినారు. దాని ముంగట కొంత ఖాళీ స్థలము మాకు అన్ని వ్యాపారాలకు కానీ మా కార్మికులకు వాడుకోవడం కానీ కొంత స్థలం కేటాయించినారు. దాంట్లో అప్పుడు మేము ఇదే బాబురావు అన్న ఆధ్వర్యంలో మేము వచ్చినాం కాబట్టి ఆయన IFT లో ఉన్నాం, మేము కూడా IFT ఆధ్వర్యంలో ఉన్నాం. దానికి ఒక మేము జెండా పెట్టుకుంటే ఈ స్థలము తర్వాత ఏదైనా నిర్మించుకోవచ్చు అని ఫస్ట్ జెండా నిర్మించినాం IFT ఆధ్వర్యం. అప్పటి నుండి ఇప్పటి వరకు అట్లనే ఉంది. దాన్ని యు రాములు అన్నట్టు ఆయన చనిపోయినప్పుడు మీకు ఇక్కడ యు రామన్న పేరు మీద గ్రంథాలయం కట్టిస్తాము అని పార్టీ పరంగా అప్పుడు ఒప్పందం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో ఈ పార్టీలో కొన్ని చీలికలు రావడం వలన బాబురావు అన్న కూడా వెళ్ళిపోవడం, మధ్యలో చనిపోవడం జరగడంతో దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకుంటలేరనే ఉద్దేశంతో వాళ్ళు దాని మీద కొంతమంది కన్నేసినారు. ఎవరు? సిలుముల రవికుమారు, పానగంటి అజయ్. వీళ్ళు ఈ భూమిని కబ్జా చేయడానికి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా ఆయన అజయ్ అన్నట్టు ఆయన పట్టువారు. ఆయన ఈ భూమిని మనం పట్ట వేయించుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా వాళ్ళకు సహకారం చేసినారు. ఆ సహకారంతో ఇక్కడ వాళ్ళు పట్టాలు మాకు అయినాయని మాకు తెలియదు. మాకు గ్రంథాలయం కట్టిస్తారనేదే తెలుసు మా కాలనీ వాళ్ళకి, కానీ ఇక్కడ ఎవరో పట్ట వేయించుకుంటారనేటువంటి విషయం మాకు తెలియదు. దాన్ని ఈ మధ్య కాలంలో మాకు పట్ట అయింది, ఇళ్ళకెళ్ళి టేలలు తీయాలి అని బెదిరింపులు అట్లా ఆయన ఈ అజయ్ అన్నట్టు ఆయన బెదిరియడం జరుగుతుంది. నీకు పట్టావడం ఏంది, ఇది మాది జాగా, మేము ఆల్రెడీ జెండా పెట్టినాం, ఇక్కడ జెండా ఉండగా నీకు ఎవడు ఇచ్చిండు అని మేము అడగడం జరిగింది. లేదు మాకు ఇక్కడ ఇంతకుముందు గుడిసె ఉండే, ఇల్లు ఉండే, ఈ జాగా నాది అని ఒకటి దొంగ పట్టాలు సృష్టించండి ఆయన. ఆ దొంగ పట్టాను కూడా మేము అందరం కాలనీ పక్షాన లేదు ఇది మా కాలనీకే చెందాలి ఏమని ఉంటే మేము బాజాపతిగా జెండా పెట్టుకున్నాం. జెండా పెట్టుకున్న జాగా ఎవడు అమ్మిండు మీకు అని అంటే వీళ్ళు అమ్మారు, వాళ్ళు అమ్మారు, ఎవడు మీకు అమ్మినోడు? ఆఖరికి మేము ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా పోయినాం.
అసలు ఏందన్నా ఈ జాగా ఏంది, వాళ్ళు కొన్నామంటారు, జాగా ఎట్లా కొన్నారంటే లేదు కొనలేదు చేయలేదు, లేదు లేదని మన ఆండ్ వాళ్ళనే ఉన్నదన్న. మరి మన ఆండ్ వాళ్ళు ఉంటే ఈయన ఉసుక తెచ్చిపోయడం ఏంది, ఈయన బెదిరించడేంది, ఎవరాలంటే అజయ్, లేదు లేదు అది అట్లా కాదు, అక్కడ వాళ్ళు కొందరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేసేటోడు ఎవడి కథ అన్నాక వీళ్ళు ఏం చేసారు, మేము గ్రంథాలయం కట్టిస్తామని అక్కడ స్టార్టింగ్ చేసేది. తీరా అది గ్రంథాలయం కాదు, ఎప్పుడైతే అంతకుముందు వాళ్ళ యొక్క ఇల్లు ఉన్నదనగో అదే ఇల్లు కొరకు ఇల్లు నిర్మించడం కొరకు జరిగింది. దాన్ని మేమే కాదు ఇది ఇల్లుగా, ఇది గ్రంథాలయం కాదు, ఇది ఇల్లు కొరకు వాళ్ళ కొరకే కేటాయిస్తారు, ఇది ప్లాన్ ప్రకారం జరుగుతుందని మేము ఆపేసినాం. దాన్ని మేము అందరం కాళ్ళ వాళ్ళని కూడా కూలగొట్టినాం. కూలగొట్టినప్పుడు మమ్మల్ని ఇటు వాళ్ళు పిలిపించారు, నరేష్ వీళ్ళంతా పెద్దంపట రాజా పోయినాక అన్న ఏం జరిగింది అనంటే మరి ఏం సంగతి, మీరు ఎందుకు ఎవరి కొరకు ఇది కట్టిస్తున్నారు, అప్పుడు ఎవరి ఆధ్వర్యంలో ఆపవలసింది జాగా, మీరు మేమందరం మేము ఉంటేనే అక్కడ జాగ ఉన్నది, కానీ మాకు స్థలం ఎట్టి పరిస్థితుల్లో కబ్జా చేయడానికి అక్కడ చిరు వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారుల పైన ఒత్తిడి తీసుకొస్తుండు పానుగంటి అజయ్ కుమార్. పోలీస్ కేసులు పెడతాము, మీరు ఒకవేళ ఇట్టి స్థలాన్ని ఖాళీ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించి పీడీ యాక్ట్లు కూడా నమోదు చేపిస్తా, నాకు అంత పరిచయాలు అని చెప్పేసి భయభ్రాంతులు గురి చేస్తాడు మమ్మల్ని అందరినీ. గత కొన్ని సంవత్సరాలు చిరు వ్యాపారం చేసుకున్న పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా పానుగంటి అజయ్ అసలు ఎట్లా భూమి సేలిడి చేసుకున్నాడు, చిలుముల రవికుమార్ పేరు మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు పట్టా ఎట్లు ఇచ్చిండ్రు, వీళ్ళు ఇదంతా పోతే రెగ్యులరైజ్ చేసిన పట్టాలనేమండి ఇక్కడ ఇల్లు ఎక్కడ ఉన్నదని చూపించలేదు. మా క్లారిటీ చూసుకోవాలి మీరు కూడా, ఇందులో ఇల్లు ఉన్నట్టు ఎక్కడ చూపించలేదు. 76 జీవోలో ఫస్ట్ అయిన పట్ట మీద చూపించే నగర్ లో ఆ సైట్ లో ఉన్నట్టు చూపిస్తారు. ఫోటోలో కనిపిస్తున్న అతను ఎందరో ఉద్యోగులకు, ఎన్నో కుటుంబాలకు ఆరాధ్య దైవము. కనిపించిన దేవుడు కొందరి ఇళ్లలో మనుపురాని గుర్తుగా ఇతని ఫోటోను పదిలంగా భద్రపరుచుకున్నారు. ప్రతిభలోని శక్తితో, సత్తువతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు. పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా తెలంగాణ కొంగు బంగారం సింగరేణి చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఓ ఉన్నతాధికారి అతను. ప్రస్తుతం వారి గురించి తెలియకపోయినా, ఎక్కడున్నారో తెలియకపోగా వారే ఒకప్పటి సింగరేణి బిగ్ బాస్ ఐఏఎస్ అధికారి జీపీ రావు. జీపీ రావు చాలా మంది సింగరేణిలో ఓ తీయటి జ్ఞాపకం. సింగరేణికి చైర్మన్గా జీపీ రావు 1985 నుండి 1989 వరకు పోటీ పద్ధతున రన్నింగ్ ద్వారా సింగరేణిలో చాలా మందికి కార్మికులుగా ఉపాధి కల్పన చేశారు. ఈ రన్నింగ్లో ఉద్యోగాలు పొందిన కార్మికులు వారి కుటుంబాల హృదయాల్లో పదిలమైన స్థానాన్ని పొందారు. సింగరేణిలో ఈ చరిత్ర తెలుసుకున్న ప్రతి కార్మికుడు జేఓ జీపీ రావు అంటూ ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.